అయితే అదే మాట్లాడుతున్నాను కదా, ఏంటంటే సడన్గా చూడండి నాకు ఎందుకు చాలా కాళ్ళు అసలు విపరీతంగా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి. నేను లేచేసరికల్లా ఫుల్ జ్వరంతో ఉంటున్నా. అసలు మధ్యరాత్రి మళ్ళీ లేవడం, డోలో టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకోవడం, వాటర్ తాగడం, పడుకోవడం, మళ్ళీ పొద్దున పరిగెత్తి వచ్చేయడం. ఇట్లా కాదు, ఒక 4 రోజులు ఖచ్చితంగా ఇంకా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలి. అసలు బాడీ చాలా వీక్ అయిపోయినట్టుందని అనిపిస్తూనే ఉంది, కానీ రోజు ఇదే కథ అవుతుంది. అసలు అనుకుంటున్నా ఏదో ఒకటి అవుతుంది. ఈరోజు చూడండి, అసలు చింతలు వెళ్ళి మా తమ్ముడి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకొద్దాం, హాలిడేస్ స్టార్ట్ అయినాక వచ్చినాక వెళ్ళి ఇప్పటిదాకా వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను డ్యూటీ ఇంకా ఈయన ఇంట్లో ఏదో అయిపోతుంది. సరే కదా పిల్లల్ని తీసుకొద్దాము అనుకున్నాం. కొన్ని రోజులు ఉన్నారు కదా, వాళ్ళేమో 5వ రోజు ఈరోజు అడుగుతూ ఉంటే మమ్మీ రామ్ మా అమ్మ దగ్గర అత్త దగ్గర ఉంటామని గొడవ. రోజు వీడియో కాల్ చేయడం, ఫోన్ మాట్లాడడం సరిపోతుంది. అయితే నిన్న మా అక్క ఫంక్షన్కి మా తమ్ముడు మరదలు వచ్చి రేరా పిల్లల్ని తేలేదు అంటే వాళ్ళు రానంటుర్రమ్మా, ఏం చేయను అంటున్నాడు మా తమ్ముడు. అందుకనే వీళ్ళైతే పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళి హాయిగా ఉందాం 4 రోజులు అనుకుంటే, చూడండి పాపం ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళ చుట్టాలు ఎవరో చనిపోతే అప్పటికప్పుడు సడన్గా 3 గంటలకు ఫోన్ వస్తే వెళ్ళిపోయిందంట. మేడం పడుకొని ఉంటారు కదా డిస్టర్బ్ చేయకుండా, ఇక పక్కన మా ఫ్రెండ్ ఉంటుంది కదా, బామ్మ దగ్గర నా బామ్మని చూసుకోవడానికి ఉంటుంది కదా, ఆ అమ్మాయికి చెప్పి ఇప్పుడు మా తమ్ముడు అది వాడు ఒక తమ్ముడు ఉంటాడు అన్నాను కదా, వాడికి చెప్పి వెళ్ళిపోయిందంట. ఇక చూడండి నాకు ఎక్కడ రెస్ట్, చచ్చినట్టు ఇంకా రోజు తొందర రావాలి, ఇప్పుడు మళ్ళీ లేట్ వెళ్ళాలి. ఇలా ఉంది, అందులో వర్క్ ఏది నేను తప్పట్లేదు. బాయ్.